ओम विष्णु शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं ध्यायेत् सर्वविघ्न प्रशान्तये। అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి బిరజాదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో 11వది అక్కడ ఉన్నాం. ఈ ఆలయ గోపురాలన్నీ కూడా మీరు వీక్షించవచ్చు. అలాగే ఈ ఆలయ ప్రాశస్త్యము, స్థల పురాణము, చరిత్ర ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం మేము, మా యొక్క మిత్ర బృందం. ముందుగా మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో బిరజాదేవి ఆలయానికి సంబంధించినటువంటి చుట్టూతా ప్రాంగణం. ఇక్కడ మీరు ప్రధాన గోపురం నుంచి ఎంటర్ అవ్వగానే బాబా బైద్యనాథ్ కనిపిస్తారు. బైద్యనాథ్ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. ఈయన ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుల్లో ఒకరు ప్రదీప్ గారు. ఆయన గైడెన్స్లో మనం ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ని కనుక్కుంటూ ఉన్నాం. ఇది బైద్యనాథ్ లోపల మనకి మొత్తంగా మనకు ఓవరాల్గా ఒడిశాలో ఎక్కడ చూసుకున్నా ఏ ఆలయంలోనైనా మనకి పూరి జగన్నాథ స్వామి వారి యొక్క జగన్నాథ్కు సంబంధించినటువంటి రూపాలు కనిపిస్తాయి. ఉపాలయాలుగా కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక ఆలయాలుగా కానీ. సో ఇక్కడ కూడా బైద్యనాథ్ అనే ఆలయం ఉంది. అలాగే అటు చూస్తే మీకు నాభిగయ, ఈ నాభిగయ గురించి కేవలం ఒక 2 నిమిషాల్లో చెప్పే అంత సులువు కాదు. ఇక్కడ ఉన్నటువంటి మా నీలకంఠ అన్నగారు చెప్తారు నాభిగయకు సంబంధించినటువంటి విశిష్టత ఏంటన్నా. యాక్చువల్గా మనకు అందరికి తెలుసు, గయాసురుడు తొలక గయాసురుడు ఉంటాడు కదా, శిరోగయ, నాభిగయ, పాదగయ. శిరోగయ అనేది గయలో ఉంటుంది, నాభిగయ అనేది ఇక్కడ ఉంటుంది, పాదగయ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో ఉంటుంది, పిఠాపురంలోన. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే గయాసురుడు తాలూకా శరీరం మీద అంటే విర్చువల్ బాడీ మీద సెంటర్లో బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేశాడని చెప్తుంటారు. ఆ బ్రహ్మదేవుడు తపస్సు చేసిన ప్రదేశం ఇదే అని. ఇంకా ఒకటి నాభిగయ, నెక్స్ట్ ఇంకటి అమ్మవారు కొల్హాపురం. ఇక్కడ ఏంటంటే మిరాకిల్ ఒకటి ఇక్కడ జరుగుతుంటుంది అనమాట. ముఖ్యంగా మిరాకిల్ ఏంటంటే అక్కడ నూతిలో మనకి ఇక్కడ పిండ ప్రదానం, ఈ ప్లేస్లో పిండ ప్రదానం చేస్తుంటారు. ఆ పిండ ప్రదానం చేసినవన్నీ ఆ నాభిలో వేస్తుంటారు అనమాట. వేస్తుంటే అది మార్నింగ్ వేస్తుంటే ఈవినింగ్ సరికి అది ఎక్కడికి వెళ్తుందో ఎంతవరకు తెలియట్లేదు. రేపు మార్నింగ్ మళ్ళీ వచ్చేటప్పటికి అది మొత్తం క్లియర్ అయిపోతుంటుంది అనమాట. ఇక్కడ పండితులు ఏం చెప్తుంటారంటే ଆପଣ କ'ଣ ବୋଲଛି ଏଟା କୋଡ଼ି ଯିବେ ସବୁ ଜାଗାଟା ଗଙ୍ଗାକୁ ତାର ମନ୍ତ୍ର କହୁଛି ଗୟାୟାଙ୍ଗ ବୀରେଶବ ମାହିନ୍ଦ୍ରୀ ଯାନ ଭିତରେ ଅତ୍ରପିଣ୍ଡ ବହିଛନ୍ତି ପିତୃଲୋକ ମନାମୟ। ଆର ଏଇ ଯେଉଁ ପିଣ୍ଡ ସବୁ ପଡ଼ୁଛି ଆର ମନ୍ତ୍ର କହୁଛି ଗଙ୍ଗା ନଦୀ ସହିତ ଆର କନେକ୍ସନ୍ ଅଛି ବୋଲି। ଏଠି ପଡ଼ୁଛି ଯାଇ ଗଙ୍ଗା ନଦୀରେ ବାହାରୁଛି, ତ ଆର କନେକ୍ସନ୍ ହେଉଛି କେବେ ପୂରଣ ହେବନି, କେବେ ସେ ସଫା ହେବନି କି ପଦାକୁ ବାହାରିବନି। ଯାହା ପଡ଼ିବ ତାର గంగా నది సହିତ ధీరే ధీరే తଳେ తଳେ ଯାଇ గంగా నదిరే బారిବ। మన పండితులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ పడిన అంటే ఈ కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలుగా పడిన పిండ ప్రధానం అంతా
ఇది అంతర్వాహినిగా గంగానదిలో కలిసిపోతుందని చెప్తున్నారు. ఇది ముఖ్యంగా చాలామంది సైంటిస్టులు కూడా ఇక్కడికి వచ్చి పరిశోధన చేశారు. వాళ్ళకి కూడా ఇక్కడ అంతుపట్టిన రహస్యంగా ఇది ఉంటుంది. అంతుపట్టిన రహస్యమే ఇది. ఇంతవరకు ఎవరు ఛేదించలేకపోతున్నారు. ఇది ఎక్కడికి వెళ్తుందో చెప్పలేకపోతున్నారు అనమాట. అలాగే ఇక్కడ నాభిగయ అనేది ఎంతటి శక్తివంతమైనటువంటి కేంద్రము, అలాగే అమ్మవారు కూడా. అంటే ఈ విధముగా 2 శక్తి కేంద్రాలు ఒకే చోట ఉండడం అనేది చాలా అరుదు. మన భారతదేశంలో ఇటువంటి క్షేత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకి ముఖ్యంగా ఏదైనా ఒక పిండ ప్రదానం చేసిన ప్లేస్ యాక్చువల్గా మనకి గయా అవ్వచ్చు, లేదంటే మన పిండ ప్రదానం ఎక్కడైతే చేస్తారో అక్కడ నదీ ఒడ్డును చేస్తారు. ఇక్కడ అమ్మవారు అంటే గర్భగుడిలో చేస్తారు. అంటే అది విచిత్రం. ఇది నాభి కాబట్టి గర్భగుడిలో చేస్తారు. అంటే ఇది కేంద్రం అన్నమాట. ఇది కేంద్రము. ఇది భూమండలానికి సంబంధించి సృష్టి ఆరంభంలో కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారని కూడా చెప్తారు. అవునవును. యాక్చువల్గా దీన్ని నాభి కేంద్రంగా ఎంచుకున్నారు. ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి చరిత్రలు ఉన్నాయి. पंचपांडव थे महाभारत रे पंचपांडव थे कृष्णावतार सीमाना आसी पिंडदान देकी जाइए मांगू दर्शन करिए. పంచపాండవులు కూడా ఇక్కడికి వచ్చి వారి పితృదేవతలకి పిండ ప్రదాన కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటిది. మనకి చారిత్రకంగా ఆధునిక లెక్కల ప్రకారం 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తున్నప్పటికీ కూడా 13వ శతాబ్దంలో నిర్మించారని చెప్తున్నప్పటికీ కూడా దీని చరిత్ర మహాభారతం నుంచి ఉంది. కాబట్టి మన అష్టాదశ శక్తిపీఠాలు ఏవి కూడా మినిమం 1000-2000 సంవత్సరాలు కావు, లక్షల సంవత్సరాలకు సంబంధించి చాలా పాతవి ఆలయాలు కాలక్రమంలో పునరుద్ధరించబడవచ్చు, పునర్నిర్మాణానికి దారితీయొచ్చు. కానీ పీఠం అనేది మాత్రం ఇది గుర్తింపు శంకర భగవత్పాదుల వారు ఈ విధంగా గుర్తించి వీటన్నింటినీ కూడా కేంద్రీకృతం చేస్తారు. అంటే వీటన్నింటినీ కలిపారు. భారతదేశానికి ఒక మ్యాప్ లాగా ఉంటుంది. ఈ అష్టాదశ శక్తిపీఠాలు భారతదేశంలో అంటే ఒరిజినల్ భరతవర్ష, అంటే భారతదేశానికి పూర్వపు నామం భరతవర్ష. సో భరతవర్ష అనేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటు బర్మా వరకు, పైన నేపాల్ నుంచి ఇటు శ్రీలంక వరకు చూసుకుంటే ఎక్కడెక్కడ అష్టాదశ శక్తిపీఠాల పాయింట్స్ ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ బగలాముఖి అమ్మవారు కూడా ఎంతో ప్రాశస్త్యానికి సంబంధించినటువంటి అమ్మవారు. ఆమె చరిత్రకు సంబంధించి కూడా కొన్ని విషయాలు. యాక్చువల్గా మనకి దశమహావిద్యలు అని చెప్పి ఒక దశమహావిద్యలు ఉంటాయి. అది ఈ మధ్యన నీకు తెలిసి ఉంటుంది ప్రాశస్త్యంలో ఉంది. కామాఖ్యలో ఒక 10 శక్తిపీఠాలు అంటే 10 దశమహావిద్యాలు ఉన్నాయని. నెక్స్ట్ మన దేశం మొత్తం కూడా అక్కడక్కడ టెంపుల్ ఉంటాయి. కలకత్తాలో తారాపీఠ అవ్వచ్చు, మన ఒరిస్సాలో మనకి భైరవి సిద్ధ భైరవి అవ్వచ్చు, మళ్ళీ ఇక్కడ కలకత్తాలోనే మళ్ళీ కాళీమాత అవ్వచ్చు. అట్లా దశమహావిద్యలు ఒక్కొక్క ప్రదేశంలో ఉంటాయి. ఇక్కడ బగలాముఖి అమ్మవారు ఇక్కడ ఉంటారంటారు. ఇక్కడ యాక్చువల్గా కొన్ని పూజలు కూడా బగలాముఖి చేస్తారు అమ్మవారివి. అది మనం యాక్చువల్గా ఇంకా ఈ ఒరిస్సాలోనే 3 ఉన్నాయి. శత్రు వినాశిని గురించి బగలాముఖి పూజ చేస్తారు. బగలాముఖి అమ్మవారి పేరుని దుర్వినియోగం చేసుకుంటూ కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో కూడా సోకాల్డ్ జ్యోతిష్కులు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ మధ్య కొంతమంది ట్రెండ్ వారాహి మాత, ప్రతింగిరి మాత, బగలాముఖి మాత వీరందరూ కూడా ఏదో రౌద్ర దేవతల్లాగా, అంటే అఫ్కోర్స్ వాటికి సంబంధించినటువంటి చరిత్ర అదే చెప్తున్నప్పటికీ కూడా అమ్మవారు ఎప్పుడు కూడా కరుణతో ఉంటారు. ఆ కరుణ రసాన్ని కాకుండా అందులో ఉన్నటువంటి ఏదో ఒక తామస గుణానికి సంబంధించినటువంటి లక్షణాలని ప్రభావితం చేసేలాగా పూజలు పురస్కారాలని చెప్పి వ్యాపారాలు చేస్తున్నారు. అటువంటి వారికి దూరంగా ఉండండి. అమ్మవారు ఏ రూపంలో ఉన్నా మనల్ని అనుగ్రహించడానికే ఉంటారు తప్పించి భయపెట్టడానికో ఎవరినో ఏదో చేసేయడానికో కాదు. శత్రు వినాశిని పూజలు చేస్తారు. శత్రు వినాశిని అంటే మనకెవడో హాని చేస్తుంటే వాడేదో పోవాలని చేసేది కాదు. మనలో ఉన్నటువంటి దుర్బుద్ధులు పోవాలి. మనలో ఉన్నటువంటి శత్రువులు ఏంటి అంటే మనల్ని చెడు ఆలోచనల వైపు, చెడు మార్గం వైపు నడిపించేవి. సో అవి పోవాలి. మన లోపల ఉన్నటువంటి లోపాలు పోవడమే శత్రు వినాశిని అసలైనటువంటి కాన్సెప్ట్ మన పూర్వీకులు పెట్టింది. రాను వ్యాపారాత్మకం చేశారు. ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బగలాముఖి అమ్మవారిని దెక్కిపరువుకి ఒకసారి మనం బగలాముఖి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్దాం పదండి.
ముందుగా మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి బగలాముఖి అమ్మవారిని నమస్కరించుకుని ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ అమ్మవారు శత్రు వినాశిని. ఎన్నో రకాలైనటువంటి పీడలు మనకు ఉంటాయి, మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి, మనకు లాగేస్తూ ఉంటాయి జీవితంలో వెనక్కి. సో అటువంటి పీడలన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి శక్తి స్వరూపిణి బగలాముఖి అమ్మవారు. ఇక్కడ ఎన్నో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. బిరజాదేవికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయానికి వెనుక భాగంలో ఈ యొక్క ఆలయం కూడా ఉంటుంది. దీన్ని దర్శించుకోకుండా ఎవరు వెళ్ళరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు వారు అదే చెప్తూ ఉన్నారు, ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్పేసి. బగలాముఖి అమ్మవారు గురించి స్థానిక పూజారి ఏం చెప్పారంటే, ఇది చాలా శత్రు వినాశినిగా ఈ అమ్మవారు ప్రజలకి విముక్తి చేసే విధంగా, ఆపదలు వచ్చిన ఆటంకాలు వచ్చిన ఈ అమ్మవారిని దర్శించుకుని పూజ చేసుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీని కంప్లీట్గా నాశనం చేసే విధంగా ఈ అమ్మవారు ఉంటారనేది స్థానిక పూజారులు వారు చెప్తున్నారు మనకి. ఇది దశమ విద్యల్లో కూడా ఒక విద్యకు సంబంధించిన అమ్మవారు ఈ బగలాముఖి అమ్మవారు. అవును. ఇంకోటి ఏంటంటే, మనం ముఖ్యంగా బగలాముఖిని అమ్మవారిని మనం భయపడి చూస్తాం. ఇక్కడ భయపడి ఈవిడ శాంతిమూర్తే ఒరిజినల్గా. ఈ భయాన్ని ఇక్కడ కల్పించేస్తున్నారు మనకి. అంటే ఈ శుద్ర దేవతల కింద లేకపోతే ఇంకే దేవతల కింద అటువంటి దేవతల కింద వీళ్ళు క్రియేట్ చేసి మనల్ని ఇటువంటి అమ్మవారు మనం దూరం చేస్తున్నారు. ఈమె కరుణామూర్తులు. అమ్మవారు అంటే అమ్మ తల్లి కదా, ఆమె కరుణామూర్తి కదా. ఇందాక శివప్రసాద్ గారు చెప్పినట్టు ఎవరో మన శత్రువుల్ని నాశనం చేయడానికో వేరే విధంగా ఉపయోగించడానికో ఈ అమ్మవారి ఉద్దేశం కూడా అలా ఉండదు. ఇక్కడ పూజారుల ఉద్దేశం కూడా అలా ఉండదు. మనలోని ఉన్న కామ క్రోధ మిగతా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి తీసేస్తే అవే మన శత్రువులుగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ మన లోపల వస్తుంది అనేది దానికి సాంకేతికంగా చెప్పేదే ఈ శత్రు వినాశనం అనేసి. తప్పితే మన శత్రువుల్ని వినాశనం చేయడానికి ఏ దేవతలు కూడా అలాగ ఒక వ్యక్తి పైన నెగిటివ్గా చేయడానికి ఎవరు కూడా ఉండరు అనేది సనాతన ధర్మం చెప్తూ వస్తూ ఉంది. అవును, ఇక్కడ దిలీప్ గారు చెప్పినట్టు మనకి అది కరెక్టే. ఇప్పుడు మనం ఇంకొద్దిగా దూరం వెళ్ళిపోతే కలికాలం అంతంకి ఒక అమ్మవారికి ఒక లింక్ ఉంది. ఆ అమ్మవారు ఇక్కడ ఉంది, అది ఒకసారి మనం చూద్దామండి. प्रदीप गारू ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు. काली भैरवी का मंदिर है। काली भैरवी का मंदिर है। ये देवी का जो पूजा हो रहा है ना, देवी का काली भैरवी का समझन से है। देवी का पूजा करना जो भी मिलता है वो काली भैरवी का पूजा करेंगे तो वो भी मिलता है देवी का पूजा के साथ साथ। और दरवाजा जो देख रहे हैं ना, वो जो दरवाजा ये पश्चिम का द्वार है, पश्चिम का। यहाँ पर दरवाजा हर दिन बंद है, क्यों कभी नहीं खुलता है। ये जब कलियुग अंत होगा और हमारा उड़ीसा में मालिका उन्नसन होती है, वो मालिका में लिखा हुआ है हमारा जो 100 साल पहले क्या होगा वो मालिका में लिखा हुआ। उसमें लिखा हुआ है जब कलियुग अंत होगा वो दरवाजा देवी पुकारन से देवी आवाज दे दे तो उसको दरवाजा खुलेगा, कलियुग अंत होगा। ఇప్పుడు మనకి అర్థమైంది కదా. అంటే ఇప్పుడు చూశారు కదా మన వీడియోలో చూస్తున్నటువంటి ఆ ద్వారం ఏదైతే ఉందో అది కేవలం కలియుగ అంతానికి, అంటే అది తెరుచుకోవడము ఈక్వల్స్ టు కలియుగ అంతం. సో అమ్మవారు ఎప్పుడైతే ఆజ్ఞ ఇస్తారో అప్పుడు అది తెరుచుకుంటారు. ఈ పూజారి గారు చెప్పినట్టు వీళ్ళ యొక్క గ్రంథంలో అది క్లియర్గా రాసి ఉంది అంట. పురాతన ఒక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలకు సంబంధించిన ఒక గ్రంథంలో ఈ అమ్మవారు ఎప్పుడైతే ఇది తెరుచుకోమంటారో ఆ రోజు కలియుగం అంతం అని రాసి పెట్టి ఉంది. సో ఒక ఆలయాన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తే ఎన్ని రహస్యాలు, ఎన్ని అంతుపట్టని విషయాలు, అలాగే ఆహ్లాదకరమైనటువంటి థింగ్స్ కూడా, వాతావరణం, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గొప్పతనం ఇదే. ఏ ఆలయానికి వెళ్ళినా ఏదో కోరికల వలయంలో చిక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోయామని కాకుండా ఆ ఆలయం ఎప్పుడు ఆవిర్భవించింది, దాన్ని ఎప్పుడెప్పుడు పునర్నిర్మాణాలు జరిగాయి, దాని వయసు ఎంత, ఎందుకు ఇక్కడ నిర్మించారు, దాని స్థల పురాణం ఏంటి, ప్రాశస్తి ఏంటి, ఇలాంటి విషయాలు దగ్గరున్న వాళ్ళకో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుల వారికో
లేకపోతే గూగులింగ్, అట్లీస్ట్ గూగులింగ్ అన్న చేసి తెలుసుకోవడం అనేది మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ ఆచరించాల్సినటువంటిది బాధ్యత. అది మన బాధ్యత. మన గురించి మనం తెలుసుకోకపోతే చరిత్రహీనం అయిపోతాం. చరిత్రహీనులు ఈజీగా బానిసలు అయిపోతారు. సో ఎవడో ఒకడు ପୁରୁଣା ଶାସ୍ତ୍ର ଅନୁସାରକୁ ଯାହାକୁ ବି ଯିବେ ତାହାର ଆମ ଓଡ଼ିଶା ବିରଜା କ୍ଷେତ୍ର ଆଉ ଜଗନ୍ନାଥ କ୍ଷେତ୍ରଙ୍କୁ ଛାଡ଼ିଲା ପରେ କୌଣସି ଶାସ୍ତ୍ର ଲେଖିନେଇ ଯେ କୌଣସି ଶାସ୍ତ୍ର ଏମିତି କୌଣସି ଶାସ୍ତ୍ର ନାହିଁ ଯେ ଲେଖିନେ ବିରଜାଙ୍କ କଥା ଆଉ ଜଗନ୍ନାଥ ବିରଜାଙ୍କୁ ଛାଡ଼ିଲେ କଳିଯୁଗର କୌଣସି ଦେବାଦେବୀଙ୍କର କୌଣସି ଇଏ ନାହିଁ, କୌଣସି ଶାସ୍ତ୍ର ହିଁ ନାହିଁ। ବିରଜାଙ୍କର ମହିମା ଅଛି, ଜଗନ୍ନାଥଙ୍କ ମହିମା ଅଛି। ତେଣୁ ଯେକୌଣସି ଶାସ୍ତ୍ର ପଢ଼ିବେ, ଯେତେ ପୁରୁଣା ଶାସ୍ତ୍ର ପଢ଼ିବେ ବିରଜାଙ୍କ କଥା ଅଛି, జగన్నాథଙ୍କ କଥା ଅଛି। ଦି జଣ పరిపూరక, ଦି జଣ దేశానికి సంబంధించి ఒరిస్సాకి సంబంధించి టోటల్ సారా వరల్డ్ కా బిరిజాదేవి గురించి, తర్వాత పూరి జగన్నాథ్ గురించి ఏ గ్రంథంలో చూసినా, ఏ పురాణాల్లో చూసినా ఖచ్చితంగా దీని యొక్క ప్రాశస్త్యం గురించి రచింపబడి ఉంటుంది అనేది ఆయన చెప్పొస్తుంది. అన్ని చోట్ల కూడా ఎక్కడో ఒక చోట మూలాలు ఉన్నాయని చెప్పి. అదే మరి మనకి ఒకానొక శక్తిపీఠం, అందులోనూ నాభిస్థానము ఇక్కడ పడింది. నాభి భాగము అమ్మవారి సతీదేవిది ఇక్కడ పడటం జరిగింది. సో అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయనే కథ ఇప్పుడు మీరు చెప్పండి చివరిగా. అయితే ఇంకోటి గయా కథ నేను చెప్తాను. ఇది యాక్చువల్గా అందరికీ గూగుల్లో ఉండిందే నాకు తెలిసి. కానీ ఇంకోసారి మనం దక్షయజ్ఞం జరిగిన తర్వాత మనకి ముందుగా దక్షయజ్ఞంకి మనకి శివుడికి ఆ కాల్ రాలేదని, పిలుపు రాలేదని చెప్పి అమ్మవారే స్వయంగా వాళ్ళు పుట్టింటి మీద ఉన్న మమకారం మీద అమ్మవారు అక్కడికి వెళ్తే అమ్మవారు అక్కడ అవమానించబడతారనమాట. అవమానించబడ్డం అంటే శివుని గురించి వాళ్ళు మామయ్య ఏదో కొన్ని మాట్లాడడం వల్ల ఆ అవమానం తట్టుకోలేక ఆమె అక్కడికక్కడే భస్మం అయిపోతుంది. అప్పుడు అగ్నికి ఆహుతి అయిపోతుంది. అప్పుడు ఈయన శివపరమాత్మ వెళ్ళి ఆమె శరీరాన్ని తీసుకొని అక్కడ మొత్తం అంటే ప్రళయం సృష్టిస్తే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి తన చక్రాన్ని వదిలితే అది 18 ఖండాలుగా పడింది అని చెప్పి 18 అంటారు కొంతమంది, 58 అంటారు, 108 అంటుంటారు. సో 18 ముఖ్యమైనవి. ఆది శంకరాచార్యులు పెట్టినవి 18 అని చెప్పి అంటుంటారు. సో ఆ 18లో ఇది 11వ శక్తిపీఠం, అమ్మవారు తలకు నాభి పడిన ప్రదేశము. మనకి ఇంచుమించుగా నేనైతే ఒక 15 శక్తిపీఠాలు ఆల్రెడీ చూసేసాను. మనం ఈ మధ్యన కూడా శక్తిపీఠాలు చూసాం. కానీ ఒకటి చూసారా శివప్రసాద్, మనకి అక్కడ మనం కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని చూసాం, జోగులాంబ అమ్మవారిని చూసాం, ఇక్కడ ఈ విరజాదేవిని చూసాం. 3 ఇంచుమించుగా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు ఒకటి, విరజాదేవి ఒకటి ఒకే విధంగా ఉన్నాయి. చూసారు మీరు అక్కడ అమ్మవారు ఇక్కడ అమ్మవారి తల మీద అవి ଶିରୋପରେ କ'ଣ ଅଛି ଏବେ ମାଙ୍କ ମସ୍ତକରେ 5 ଦେବତା ଅଛି। 5 ଦେବତା ହେଉଛନ୍ତି ଅଗ୍ରପୂଜ୍ୟ ଗଣପତି ଭଗବାନ, उसके बाद वासुकी भगवान, उसके बाद शिवलिंगम भगवान, उसके बाद चंद्रमा, उसके बाद शक्ति। ये 5 देवताଙ୍କ ମାଙ୍କ ଆଶୀର୍ବାଦ ସହିତ ମାଙ୍କ 5 ଦେବତାଙ୍କ ଆଶୀର୍ବାଦ ମିଳେ। ତେଣୁ ମାଙ୍କ ମୁଖ ଦର୍ଶନରେ ଫଳ ପ୍ରାପ୍ତି ମିଳେ। शास्त्र लिखा है काशीवासी दिनाष्टम्यम दिनोमय को पुरुषोत्तम तत्फल लभ्यंत को गिरिजा मुख दर्शन। काशी में 8 दिन रह के काशी विश्वनाथ दर्शन करेंगे जितना पुण्य मिलेगा, जगन्नाथ धाम से एक ही दिन रह के जगन्नाथ दर्शन करेंगे जितने पुण्य मिलेगा, देवी का मुख दर्शन से तत्क्षणात इतना पुण्य मिलता है। అది ముఖ్యంగా అదే చెప్పండి. సో ఇక్కడ ఏంటంటే చెప్పేది అంటే ఎప్పుడు కూడా అమ్మవారి వైశిష్ట్యం ఇంతకు మించి వర్ణించడం సాధ్యం కాదు. అమ్మవారి ముఖం ఒక క్షణం చూస్తే చాలు ఎన్నోసార్లు కాశీ దర్శించుకున్నట్టు జగన్నాథ క్షేత్రంలో ఒక రోజు ఉన్నట్లుగా, అంటే ఆ విధంగా కంపేర్ చేసి ఇవన్నీ కూడా ఉత్ప్రేక్ష ఉపమాన అలంకారాలకు సంబంధించింది. ఇంకోటి అమ్మవారిని ఎలా పొగుడుతాం మరి. ఇంకోటి ఏంటంటే అమ్మవారి వస్త్రధరణ మనకి ఇక్కడ చూస్తుంటే ప్రతిరోజు అర్ధరాత్రి 4 గంటల టైంలో 12 శారీస్తో అమ్మవారిని అలంకరణ చేస్తారట. మొత్తం టోటల్ 12 అంటే ఈ రోజు కట్టింది రేపు కట్టరు, రేపు కట్టింది ఎల్లుండి కట్టరు, అంటే కంటిన్యూగా కట్టింది కాకుండా కంటిన్యూగా కడుతుంటారంట. అంటే యాక్చువల్గా మనం ఒక చీర అనుకుంటే 12 శారీస్తో అమ్మవారి తాలూకా వస్త్రాలంకరణ ఉంటుంది ఒకటి. ఇంకోటి ଏବେ ମାଙ୍କର ଜନ୍ମଦିନ ଆସୁଛି ଫେବୃଆରୀ 9 ତାରିଖ, ତା ତିଥି ଅନୁସାରେ ପଡ଼େ। ମା କୌଣସି ବାପା ମାଙ୍କଠୁ ଜନ୍ମ ନେଇନାହାନ୍ତି। ମା ହେଉଛନ୍ତି ବ୍ରହ୍ମାଙ୍କ ଯଜ୍ଞ କୁଣ୍ଡରୁ ଆବିର୍ଭାବ।
से फास्ट टाइप ऑफ दुर्गा दुई हाथर दुईटी हाथ अच्छी माँ हूँ श्यामल कलर ब्रह्मा यज्ञ कुंडू महिषासुर को बद्ध करने माँ आविर्भाव होते तापर 10 देवादेवी मान जो अस्त्र शस्त्र देते माँ को 10 भुजा होता 10 भुजा हो दुर्गा रूप होते फास्ट रूप हूँ माँ को दुर्गा रूप गोटे हाथ में महिषासुर पुछ आ गोटे हाथ त्रिशूल माँ बद्ध कर महिषासुर అంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ఏ అమ్మవారైనా సరే ఆ కథ మనం చదివితే ఆ స్థల పురాణానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అసురుల్ని సంహరించడానికే మనకి పురాణ కథ ఎలా ఉన్నా కూడా అక్కడ అమ్మవారు ఎందుకు నిలబడ్డారు అంటే దుష్ట సంహారం కోసమే. ఇదే కాన్సెప్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ కూడా మహిషాసురుడిని వధించడానికి అని చెప్పేసి ఆ అమ్మవారు ఏ విధంగా ఉంటారంటే అమ్మవారి రూపం చెప్తున్నా చూడండి. విరజాదేవి అమ్మవారు ఇక్కడ ఎలా ఉంటారంటే మనకి దర్శనం ఇస్తారు. 2 భుజములు కలిగినటువంటి అమ్మవారు ఒక చేత్తో శూలం పట్టుకొని మహిషాసురుడిని వధిస్తున్నట్లుగా ఉంటుంది. అలాగే మరో చేత్తో ఆ మహిషాసురుడి తోకను పట్టుకున్నట్లుగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 2 కాళ్ళలో ఒక కాలు సింహం పైన ఒక కాలు మహిషాసురుడి గుండె పైన ఉంటుంది. సో అంత రౌద్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారుగా ఉంటారు. కానీ మనం గర్భగుడిలోకి వెళ్ళి దగ్గర నుంచి అమ్మవారిని చూస్తున్నప్పుడు ప్రసన్న వదనంతో కనిపిస్తారు. అది ఏంటో మరి ఆశ్చర్యకరం. కేవలం దుష్టులకు మాత్రమే ఆవిడ రుద్ర రూపిణిగా కనిపిస్తారని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. जो कही आदिशक्ति पीठ पावरफुल स्वरूप माने तार प्रमाण पूरा प्रमाण सबु देवी मंदिर देखिए त्रिशूल त्रिशूल सबु देवी मंदिर किंतु एठी देखिए विष्णु चक्र स्वयं विष्णु चक्र एठी माँ को आविर्भाव होइचंती तो तेणु एठी प्रमाण होची रे माँ केते होइचंती पावरफुल केते अच्छा ऊपर का सेटा विष्णु चक्र आज्ञा सब देवी मंदिर देखिए त्रिशूल ओके ए रकम विष्णु चक्र कोड देखिए ओके 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 ए आदि शक्ति पीठ होती आदि माता होतिबारु ये माँ को त्रिशूल ही ना माँ को ध्वजा रे विष्णु चक्र अछंती एक्चुअल గా మన గురు పండిత్ గారు ఏమంటే చెప్తున్నారంటే మనకు ముందు మనకి ఎక్కడైనా అమ్మవారు అంటే పైన గర్భగుడి పైన కానీ మామూలుగా త్రిశూలం ఉంటుంది, రెగ్యులర్గా త్రిశూలం కానీ ఇంకేమైనా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అక్కడ పైన విష్ణు చక్రం ఉంది. అంటే ఆది ఫస్ట్ ఆదిశక్తి కాబట్టి ఇక్కడ విష్ణు చక్రం ఉందని చెప్పి ఇక్కడ అనుకుంటారట. అంతే విష్ణు చక్రం ఓకే విష్ణు చక్రం కూడా ఆమెకి శరణ కోరుతుంది అని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా విరజాదేవి శక్తిపీఠానికి సంబంధించినటువంటి వివరాల్ని చాలా వరకు మీకు అందించామని అనుకుంటూ ఉన్నాం. తప్పకుండా మీకు కుదిరితే ఇక్కడికి విచ్చేయండి, అమ్మవారిని దర్శించుకోండి. చివరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చి గయాసురుడికి సంబంధించిన స్టోరీ చెప్పాలి. అది చెప్పకుండా మనం ఈ వీడియోని క్లోజ్ చేస్తే ముగింపంత బాగోదు. పూర్వకాలం నందు గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహావిష్ణు భక్తుడు. ఘోరమైన తపస్సు చేస్తాడు గయాసురుడు ఒకరోజు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. గయాసురుడు అంటాడు, ఈ మొత్తం సృష్టిలో నాకంటే పవిత్రమైనది ఏది ఉండకూడదు, నేనే అన్నిటికంటే ఉత్కృష్టమైన వాడిని కావాలి అని చెప్పేసి అంటాడు. దానికి గాను అప్పుడు విష్ణువు సరే అంటాడు, నీ యొక్క దేహం ఏదైతే ఉందో అన్నిటికంటే పవిత్రమైనదిగా ఈ సృష్టిలో నిలుస్తుందని చెప్పి అంతర్ధానం అవుతాడు. ఆ రోజు నుంచి గయాసురుడు, ఈయన అసురుడు కదా, ఈయన చుట్టూ ఉండే వాళ్ళు కూడా అసురులే ఉంటారు. అఫ్కోర్స్ ఈయన భక్తుడై ఉండొచ్చు, ఇతను ఒక్కడే మంచివాడై ఉండొచ్చు, కానీ చుట్టూతో ఉన్న వాళ్ళందరూ కూడా రాక్షసులు కాబట్టి వాళ్ళందరూ ఈ గయాసురుడి వల్ల లబ్ధి పొందుతున్నారు. అంటే చెడ్డ వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నట్టు. సో అది మంచిది కాదు, దీన్ని ఆపాలని చెప్పేసి దేవతలు కూడా తలుస్తున్న టైంలో గయాసురుడు ఆ తర్వాత మెల్లమెల్లగా పుణ్యఫలాలు ఎక్కువగా సంపాదించడం వల్ల ఈ
యాగాది క్రతువులు ఎక్కువగా నిర్వహించడం వల్ల ఇంద్ర పదవిని పొందే స్థాయికి వెళ్తాడు. అప్పుడు ఇంద్రుడు భయపడతాడు, ఎక్కడ తన పదవి పోతుందా అని చెప్పేసి. అప్పుడు త్రినాథుల దగ్గరికి వస్తారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వచ్చి ఇలా చెప్తాడు, ఇక్కడ ఉన్నటువంటి గయాసురుడు ఒక్కడు మంచోడై ఉండొచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులు, వారి వలన లోకానికి కీడు జరిగే అవకాశం ఉంది, అటువంటి వ్యక్తికి ఇంత మంచి వరం ఉండకూడదని చెప్పేసి ఆ వరాన్ని ఎలాగైనా సరే వెనక్కి లాక్కోవాలి. అంటే ఏ విధంగా? అతన్ని సంహరిస్తే కానీ ఆ వరం పోదు, ఎందుకంటే ఆయన దేహమే పవిత్రమైనది కాబట్టి దాన్ని నాశనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కార్యక్రమానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూనుకుంటారు, బ్రాహ్మణుల రూపంలో వస్తారు. బ్రాహ్మణుల రూపంలో వచ్చి గయాసురుడి దగ్గరికి, అయ్యా మేము ఒక 7 రోజులు పెద్ద యాగం చేయాలి, అయితే దానికి ఈ భూమండలం మీద ఈ సమస్త సృష్టిలో ఎక్కడా కూడా అనువైన ప్రదేశం లేదు, చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం కావాలి, దానికి నీ శరీరము నీ దేహము విష్ణువు ఇచ్చినటువంటి వరం వలన అత్యంత పవిత్రమైనదిగా ఉంది, కాబట్టి నీ దేహాన్ని రిచువల్గా అంటే యోగమాయ ద్వారా పెద్దదిగా చేయు, మేము ముగ్గురం కూడా ఆయా నిర్ణయించబడినటువంటి ఆ స్థలం మీద నీ శరీరం మీద యాగం చేస్తాం, 7 రోజుల పాటు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే కనుక నీకు మంచి కోరికలు కూడా తీరుస్తామని చెప్పేసి అంటారు. సరే 7 రోజులే కదా, అందులోనూ నా దేహాన్ని పవిత్రమైనదిగా వీరు గుర్తించారని చెప్పేసి గయాసురుడు ఓకే అంటాడు. 7 రోజులు కదలకుండా ఉండాలి, అది నియమం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యాగం స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడ 7 రోజుల లెక్క ఎలా అంటే ప్రతిరోజు కోడి కూతతో ఒక రోజు లెక్క కౌంట్ అవుతుందన్నమాట. గయాసురుడు ఆ విధంగా 6 రోజులు కౌంట్ చేసుకుంటాడు. 7వ రోజు వచ్చేసరికి మహాశివరాత్రి అర్ధరాత్రి. ఆ టైంకి మహాశివుడు ఏం చేస్తాడంటే కోడిలాగా అరుస్తాడనమాట, కుక్కరొక్కు అని చెప్పి. అర్ధరాత్రికి అరిచేయడంతో రోజు అయిపోయిందని చెప్పేసి భ్రమపడి ఈయన లేచిపోతాడు, కదిలిపోవడంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు మాట తప్పావు కాబట్టి మా యాగం నిష్ఫలమైంది కాబట్టి నిన్ను సంహరించడం తప్ప ఇంకో మార్గం లేదు అంటే, అప్పుడు దివ్య దృష్టితో గయాసురుడు ఆలోచిస్తాడు, చూస్తే మొత్తం ఈ ఇంద్రుడు ఈ కథ అంతా కూడా అర్థమయ్యి ఓకే మొత్తానికి నాకు అంత్యకాలం సమీపించింది, ఏదైతే నేను త్రిమూర్తులతో నాకు సంహారం జరగనుందని చెప్పి ముక్తి పొందుతానని చెప్పి ఆనందంగా ఆయన దాన్ని స్వీకరిస్తూ ఒక వరాన్ని కోరుకుంటాడు. ఇదిగో నా యొక్క దేహం ఏదైతే ఉందో అక్కడ గయాలో శిరస్సు, ఇప్పుడు ఇక్కడ మేము ఉన్నటువంటి బిరజాదేవి నాభిస్థానము, పిఠాపురం రాజమండ్రి అది పాదం, ఈ మొత్తం కూడా రిచువల్ బాడీ అన్నమాట. ఈ 3 స్థలాలు కూడా క్షేత్రాలుగా పరిఢవిల్లి ఇక్కడ పితృదేవతలకు కనుక ఎవరైనా పూజలు చేస్తే తప్పకుండా వారికి సత్ఫలితాలు ఉన్నత గతులు కలగాలని చెప్పేసి ఆయన కోరుకుంటాడు. అంటే ఏదైతే తన దేహం ఉందో ఆ దేహానికి ఉన్నటువంటి పవిత్రతని అలాగే ఉంచాలని చెప్పి కోరుకుంటాడు. గయాసురుడు మాత్రం అంతమైపోతాడు. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి స్టోరీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 గయలు అనేవి పరిఢవిల్లుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా పితృదేవతలకు ఎన్నో పూజాధికాలు చేస్తున్నారు. ఆ లోపల ఆల్రెడీ చెప్పాం ఇక్కడ ఒక రహస్యం దాగి ఉందని చెప్పేసి. సో ఇది సంగతి. సో మరో వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.